సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న వారణాసి సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మహేష్ బాబు చేయబోయే ప్రతి సినిమా విషయంలో నమ్రత ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తను ఏ కథను ఫైనల్ చేస్తుందో అదే కథతో మహేష్ బాబు సినిమాను చేస్తాడు. నమ్రత నిర్లక్ష్యం వల్ల మహేష్ బాబు ఒక సూపర్ హిట్ సినిమాను కోల్పోయాడనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమా కావడం విశేషం. మహేష్ బాబు పొలిటికల్ సినిమా చేస్తే బాగుంటుందని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. దానికి తగ్గట్టుగానే శేఖర్ కమ్ముల లీడర్ సినిమా కథని మహేష్ బాబుకు వినిపించాడట. మహేష్కి కథ ఓకే అనిపించినప్పటికీ నమ్రత మాత్రం ఇలాంటి సాఫ్ట్ సినిమా మహేష్ బాబుకి సెట్ అవ్వదని, రాజకీయాలకు సంబంధించిన విషయాలు తను ఇప్పుడు చేస్తే అది పొలిటికల్గా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే సినిమా కెరీర్ మీద కూడా దాని ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ కథనైతే రిజెక్ట్ చేసిందట. మొత్తానికైతే శేఖర్ కమ్ముల ఈ సినిమాని రానాతో చేసి సూపర్ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు.